నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే లేడీ అఘోరి మరోసారి సార్వత్రిక చర్చనీయాంశంగా మారింది. అఘోరి వర్షిణిల పెళ్లి వ్యవహారం నెట్టింట తీవ్ర దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రోలింగ్ కేసులతో విసిగిపోయిన ఈ జంట సంచలన ప్రకటన చేసింది. తాము జోలికి కాని వస్తే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాము కేదార్నాథ్ వెళ్లిపోతున్నామని, ఇక తెలుగు రాష్ట్రాలకు రామని వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే అఘోరి వర్షిణిని బలివ్వడానికే కేదార్నాథ్ తీసుకువెళ్తుందా అనే ప్రశ్న జనాల్లోని భయాందోళనకి గురిచేస్తుంది. అయితే ఈ వీడియో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని కలకలం రేపుతుంది. ఎప్పటికప్పుడు తన చర్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న లేడీ అఘోరి మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం ఓ మహిళా నిర్మాత తనను పూజల పేరుతో మోసం చేసి లక్షలు వసూలు చేసిందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, వర్షిణి అనే అమ్మాయిని వివాహం చేసుకోవడం, అఘోరి మొదటి భార్యను తానే అంటూ ఓ మహిళ మీడియా ముందుకు రావటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా వర్షిణితో పెళ్లి ఎపిసోడ్ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్కు గురైంది. నెటిజన్లు వారిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా వర్షిణి కుటుంబ సభ్యులు, సాధువులు, లేడీ అఘోరి మొదటి భార్య కూడా వారిపై కేసులు అనేవి పెట్టడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే లేడీ అఘోరి వర్షిణి జంట తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘోరాలు చూడటం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన ఇక మీదట జరగకుండా వీరి మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. లేకపోతే ఇలాంటి అఘోరీలు వీధికో ఒక్కరు చొప్పున పుట్టుకొస్తారని నా అభిప్రాయం. ఇలాంటి సంఘటనలు చూసిన ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతగానో భయపడుతున్నారు. అసలు ఈ లేడీ అఘోరి ఎందుకు వచ్చింది, ఏం చేయాలనుకుంటుంది అన్న విషయం ఎవ్వరికి అంతుచిక్కట్లేదు. ఏదేమైనప్పటికీ ఈ లేడీ అఘోరికి శిక్ష పడాలి అనుకునేవారు ఈ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.